Praise the Lord, children. Welcome back to another Sunday school session with Jeho Shalom Church. మీరందరూ ఇక్కడ జాయిన్ అయినందుకు వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ దేవుని సన్నిధిలో మీరు సమయం గడపడానికి ఇష్టపడినందుకు వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. టుడే ఇస్ అ స్పెషల్ డే, సండే, డే ఆఫ్ రిజరక్షన్ కదా. ద రీజన్ వి స్పెండ్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్ ఆన్ సండే ఇస్ బికాస్ వాట్స్ ద రీజన్? ఎందుకంటే జీసస్ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెత్ ఆన్ ద థర్డ్ డే. సో దట్స్ ద రీజన్, దట్స్ వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ సండే. అందుకోసం వి ఆల్ గ్యాదర్ ఇన్ హిస్ నేమ్ to worship him, to learn about Jesus. That's the reason we gather together on Sunday to worship. And as children, మనం సండే స్కూల్లో దేవుని గురించి నేర్చుకుంటూ చిన్నప్పుడు నేర్చుకున్న ఆల్ ద లెసన్స్ దట్ వి లెర్న్ అబౌట్ జీసస్ అది మన హృదయంలో దాచిపెట్టుకుంటే మనం పెద్దయ్యాక కూడా వి రిలై ఆన్ దోస్. మనకి చిన్నప్పుడు ఏం నేర్చుకుంటామో మనం పెద్దయ్యాక కూడా అవి నెమరు వేసుకుంటూ ఉంటాం. So before we go for the Sunday school class and lesson, we'll pray a small prayer and I'll ask the Lord to be in our presence. All right? Okay. Andaru kallu mooskondi. We'll have a small prayer. ప్రియమైన యేసు ప్రభువా, దేవా, ఇది సండే స్కూల్ క్లాస్ కొరకు ఇక్కడ చేరి వచ్చిన పిల్లలందరి కొరకు ప్రభువా మీకు స్తోత్రములు. వీఆర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. లేవా, ఈ ఆదివారం సమయంలో ప్రభా మీరు ఈ లోకానికి వచ్చి దేవా మీ మినిస్ట్రీ ముగించుకొని ప్రభా మీరు మా కోసమై సిలువలో చనిపోయి మూడో దినాన మరణాన్ని జయించి తిరిగి లేచారు ప్రభా. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మరణపు ముళ్ళు మీరు విరిచివేశారు ప్రభా. ఆ విజయాన్ని మేము తలుచుకుంటూ ప్రభా మేము ఈ సండే ప్రభా మేము ఆ విజయాన్ని తలుచుకుంటూ మిమ్మల్ని నెమరు వేసుకుంటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధించుకుంటూ ఈ సమయంలో మేము ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నాం ప్రభా. తండ్రి, మేము ఇప్పుడు మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు చేసిన పరిచర్యల గురించి మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ఈ చిన్న కథను ప్రభా మీరు ఆశీర్వదించి ఈ చిన్నపిల్లల హృదయాల్లో ప్రభా దాచిపెట్టుకొని ప్రభా మీరు మాకేమైతే నేర్పించబోతున్నారో మేము ఆ హృదయంలో దాచిపెట్టుకొని నేర్చుకునడానికి మీరు మా కనులను తెరవండి తండ్రి. ఈ సమయాన్ని మీరు ఎంతో ఆశీర్వదించాలని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సరే పిల్లలు, సో మీరు ఇందాక 5 రొట్టెలు చేపలు 2 అనే సాంగ్ విన్నారు కదా. మీకు కూడా అందరికి తెలిసే ఉంటుంది. సో వాట్ డిడ్ యూ లెర్న్ అబౌట్ దట్ సాంగ్? వాట్ డిడ్ జీసస్ డు? దేవుడు 5 loaves of bread and then 2 fishes తీసుకొని ఎంతమందికి ఫీడ్ చేశారని నేర్చుకున్నారు పాటలో. 5,000 people అండ్ మెనీ మోర్. ఇట్స్ నాట్ జస్ట్ 5,000. అక్కడ ఉన్న మెన్ని ఒక్కటే కౌంట్ చేశారు అప్పుడు. సో ఇట్ వాస్ జస్ట్ 5,000. అక్కడ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. సో అందరూ కలిపి దే వర్ మోర్ దెన్ 5,000. అండ్ దెన్ వాట్ ఎల్స్ డిడ్ వి లెర్న్ ఇన్ ద సాంగ్? 5,000 people ప్లస్ చిల్డ్రన్ ప్లస్ విమెన్ని పోషించడమే కాకుండా దే వర్ ఆల్సో లాట్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్స్. హౌ మెనీ గంపలు? 10 plus 2, so 12 గంపలు. ఇందాక the kids were showing 10 plus 2, so that's 12 గంపలు కదా. సో 12 గంపలు they had left overs అనమాట, 12 గంపలు. సో అదే స్టోరీ మనం ఇప్పుడు నేర్చుకుందాం. అయితే జీసస్ ఈ భూలోకంలో ఉన్నప్పుడు తను 3.5 years he served. ఆయన మినిస్ట్రీ చేశారు ఈ లోకంలో. యాజ్ పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఆయన పరలోకపు సత్యాలను నేర్పిస్తూ చాలా మిరకల్స్ కూడా చేశారనమాట. హీ హీల్ ద సిక్, ఓపెన్ ది ఐస్ ఆఫ్ ద బ్లైండ్, lame people they started to walk, right? Paralytic people they started to walk. And then not only that, Jesus also taught the people the heavenly wisdom, and not only that, he also fed people. ఆహారం కూడా దేవుడు is not only spiritual food but also physical food, right? So one of those miracles we are going to learn today. So this is a miracle that Jesus did when he was in this world, and this miracle is that Jesus feeds the 5,000 men and many more. This is a miracle. This was recorded in all the 4 gospels: Matthew, Mark, Luke and John. So I'll just tell out the references. Meeku samyam unnappudu you can just go and read the verses. Matthew chapter 14 verses 13 to 21. That's one record of God's miracle.
మార్క్ 6:30-44, Luke 9:10-17, and John 6:1-15. సో 4 గాస్పుల్స్లో ఈ మెరకల్ రికార్డ్ చేయబడింది అనమాట. సో అయితే ఏమైందంటే దేవుడు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఎంతోమంది ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు. crowds and crowds and crowds of people, ఎంతో మంది. there was no room to walk, there was no room to sleep. అంతంత మంది దేవుడి చుట్టూ, దేవుని యేసు ప్రభు చుట్టూ, they used to follow him all the time. ఎందుకంటే people wanted to get healed, they wanted to listen what he was preaching about God. So they were very hungry for all kinds of stuff. They were hungry for healing, they were hungry for physical food, and they were also hungry for heavenly food, which is God's word. సో as part of his ministry, దేవుడు పరలోకపు సత్యాలని నేర్పించడం కాకుండా మనుషులకి ఆహారం కూడా దయచేసేవాళ్ళు అనమాట. అయితే ఇట్లాంటి సమయంలో ఒకసారి ఒక కొండ ప్రక్కన దేవుడు he started preaching అనమాట. అలా ప్రీచ్ చేస్తూ చాలా అవర్స్ అయిపోతే what do we do? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటాం, మధ్యాహ్నం లంచ్ తింటాం, ఈవినింగ్ స్నాక్ తింటాం, and then night we eat dinner and go to bed. So many hours have passed. Jesus continued to preach, and then Jesus started thinking about people's hunger too, right? Jesus, mana devudu, he's not only worried about our spiritual food but also about our physical hunger. So ఏమైతుంది, జీసస్ డిసైపుల్స్ని పిలిచి ప్రజలందరికీ ఆహారం పెట్టండి అనేసి he commands the disciples. అప్పుడు ఏమైంది, ఎంతోమంది ఉన్నారు కదా. డిసైపుల్స్ ఏమంటారంటే, ప్రభువా మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఇంతమందికి, వీ డోంట్ నో వేర్ టు గెట్ దిస్ ఫుడ్ ఫర్ సో మెనీ పీపుల్. ఇంతమందికి భోజనం పెట్టాలంటే 8 months వర్త్ ఆఫ్ శాలరీ కావాలి, అంత డబ్బులు మా దగ్గర ఎక్కడున్నాయి, మేము ఎక్కడి నుంచి సంపాదించుకొస్తాం ఆ డబ్బులు, మేము ఎట్లా పెడతాము అన్నారు. అప్పుడు ఒక శిష్యుడు ఏం చేశాడంటే, I think I know someone, a little boy who has some food with him అనేసి ఆ చిన్న అబ్బాయిని దేవుడి దగ్గర తీసుకొస్తారనమాట. అయితే ఇది ఎక్కడుందంటే ఆ చిన్న అబ్బాయి దగ్గర ఫుడ్ ఉండేదని దిస్ ఈస్ రికార్డెడ్ ఇన్ John 6:9. సో ద లిటిల్ బాయ్ వాజ్ బ్రాట్ టు జీసస్. అయితే ఏం చేసే ఈ లిటిల్ బాయ్ ఏంటంటే హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు సీ వాట్ జీసస్ వాజ్ preaching. సో వాళ్ళ మమ్మీ ఏం చేసింది, షీ ప్యాక్డ్ ఫుడ్ ఫర్ హిమ్ బికాస్ హీ వాజ్ గోయింగ్ అవే. వాళ్ళ విలేజ్ నుంచి వెళ్ళిపోయి హీ వాజ్ గోయింగ్ టు లిసన్ టు జీసస్ కదా. సో షీ ప్యాక్డ్ ఫుడ్ ఫర్ హిమ్. ఐల్ షో యూ అ స్లైడ్. చూసారా ఇక్కడ, సో వాళ్ళ మామ్ షీఈస్ ప్యాకింగ్ హిమ్ ఫుడ్. What is he packing? So you see the loaves of bread here. So she's packing loaves of bread, and you see the fish here. Ikkada fish undi kada. So వాళ్ళ mom, she had good foresight. So ఏమనుకుంది వాళ్ళ mom, oh my son is going away to listen to Jesus. I'm sure he's going to be hungry. ఆకలిస్తుంది బాబుకి. So let me pack him a lunch or dinner, whatever it is. అనేసి so she packed him 5 loaves of bread. So we only see 3. There is 2 inside the bag, and some water, and then 2 fish. So the boy takes those, he packs up his food and goes to listen to Jesus. Okay, appudemayithe see, you see all the crowds. So Jesus was sitting on a rock and preaching. Crowds and crowds. It was on a mountainside. So it was on a mountainside beside the lake. It's called a Sea of Galilee, but it's actually a lake that's huge enough. So see, this is called a Sea of Galilee. అయితే సామాన్యంగా లేక్స్ పక్కన కొండలు ఉంటాయి కాబట్టి ఆ కొండ పైన ప్రజలందరూ కూర్చొని దే ఆర్ లిస్నింగ్ టు జీసస్ అనమాట. సో అలా జీసస్ కంటిన్యూ టు ప్రే. చాలా అవర్స్ అయిపోయినాయి. అండ్ దెన్ చూడండి, చెట్ల మీద కూడా ఎక్కి కూర్చున్నారు. చిన్న పిల్లవాడు కదా. సో హీ కెనాట్, లైక్ దెర్ ఆర్ crowds and crowds of people, so he really can't see Jesus. So he sat on a tree branch and started to listen to Jesus. And then many hours passed. They are continuing to listen to Jesus. Sometimes Jesus stood up to preach, sometimes he sat down, and these are his disciples here sitting behind him listening to what Jesus was teaching. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, Jesus turned to his disciples and said, okay, come, we gotta feed them. So his disciples came, చూడండి, we gotta feed these people, they're very hungry. So Jesus is telling his disciples to get them food. అయితే so look, one of his disciples came, and అది చెట్టు మీద కూర్చొని ఈ పిల్లవాడు దేవుని వాక్యం వింటున్నాడు కదా. ఈ డిసైపుల్ వచ్చేసి
I have an idea. ఈ చిన్న బాబుని నేను చూశాను ఇందాక. He was listening to Jesus and he had some food back from his mom. So he was going to eat. So ఈ disciple వచ్చేసి ఈ ఫుడ్ అడుగుతాడనమాట ఈ బాబుని. So what do we see? So this child, he's probably around 10 or 11. అంతకంటే చిన్నపిల్లలను సామాన్యంగా మనం ఒంటరిగా పంపించాం కదా. So I'm guessing he's probably 10 or 11. మనకి బైబిల్లో తన age we don't have it recorded, but from general knowledge we can guess his age to be 10 or 11. I think so when the disciple comes and asks for his lunch, the boy gladly shares. అయితే ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, తను ఆలోచించలేదు తన గురించి. ఐఎమ్ గోనా బీ హంగ్రీ, నాకేముంటుంది ఫుడ్ నేను ఇచ్చేస్తే అని అనుకోలేదు. సో he gave away his food. He shared. He was very willing. He was shared away his food. So this disciple ఏం చేస్తాడు, ఆ ఫుడ్ తీసుకెళ్ళి he gives it to Jesus. And then what did Jesus do? బైబిల్లో ఏమని ఉంటుందంటే, Jesus broke the bread, gave thanks, and then gave it to his disciples to distribute. చూసారా, దేవుడు he broke the loaves of bread and gave it to the disciples to distribute. చూడండి, గంపల్లో వేసేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇచ్చేస్తారు. అయితే మనం ఇంకా ఏం నేర్చుకుంటాం, after God blessed, there were so many loaves of bread, so many fish, so that all the people could eat, right? So they put the food in the baskets to be distributed to people. అప్పుడు ఏమవుతుంది, Jesus is a God of order. So God asked the disciples, ప్రజలందరినీ will make them sit them in rows, right? So it's easy to distribute food and it's easy to serve. So all the people were asked to sit. అయితే బైబిల్ ఏమని ఉంటుందంటే, ద సాట్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 50 ఈచ్ అని ఉంటుంది అనమాట. సో లూక్ 9:14లో ఉంటుంది, ద సాట్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 50 ఈచ్. సో 50 members in each row, 50 people in each row, they sat and they distributed the food. అందరూ తినేశారు. They were so full. First serving, second serving, third serving, more and more servings. They were so full and their tummies were so full and they were all happy. And then what did Jesus do? Jesus said, let not the food go waste. Let's gather up all the leftovers. So they gathered up all the leftovers. See, they gathered up all the leftovers in the baskets, and then they started to gather. So that's the story, and it's a very small story. I want to learn something from this story. Jesus not only did a miracle here, okay, but I want to highlight this little boy here. So that little boy, probably around 10 or 11, we want to know the willingness he had to share the food that his mom had packed for himself. So మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మన మామీస్ లంచ్ ప్యాక్ చేస్తారు కదా, అట్లానే సో హిస్ మామ్ ప్యాక్ లంచ్ ఫర్ హిమ్. అయితే ఆ డిసైపుల్ వచ్చి అడిగినప్పుడు, వాట్ డిడ్ ద లిటిల్ బాయ్ థింక్? వాట్ అబౌట్ మీ, నాకు ఆకలిస్తుంది కదా, నేను తినాలి కదా అని ఆలోచించలేదు. హీ వాజ్ willing, he was ready. He readily gave his food. And what did Jesus do? He blessed the food that so many people were fed that day, right? It was 5,000 men and many children and many women were fed that day. And then they had a lot of leftovers. So what I want all of us to learn from this story is the willingness of this boy and the readiness that he had to share the little he had, right? 5 loaves and 2 fish is a very small amount of food, just enough for the little boy. When it went into Jesus' hands, he blessed it and he multiplied it, and there was so much that so many people were fed. So that little boy was a blessing to thousands and thousands of people. సో మనం ఈ స్టోరీలో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని అడుగుతాం, లార్డ్ ప్లీజ్ గివ్ మీ దట్ విల్లింగ్నెస్ అండ్ ద రెడీనెస్ టు షేర్ వాట్ ఐ హ్యావ్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ యోర్ హ్యాండ్స్ సో దట్ ఐ విల్ బీ అ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్ అరౌండ్ హిమ్. మనకి చాలాసార్లు అర్థం కాదు ఏది ఎక్కడ షేర్ చేసుకోవాలి, ఎట్లా షేర్ చేసుకోవాలనేది. సో విల్ ఆల్సో ఆస్క్ ద లార్డ్, give us the readiness of mind, show us to identify the opportunities that come across so we can identify those opportunities and be a blessing in the name of Jesus. Okay, so ఇప్పుడు మనం ఎంత చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా, మనకి ఎంత కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా,
ఎంత కొంచెం జ్ఞానం ఉన్నా, ఎంత ఎక్కువ జ్ఞానం ఉన్నా, ఎంత కొంచెం డబ్బున్నా, ఎంత ఎక్కువ డబ్బున్నా, ఏదైనా, ఎంత చిన్న ఇల్లు అయినా, ఎంత పెద్ద ఇల్లు అయినా, anything that we have, when we use it for Jesus, he'll make it a blessing. A blessing అనేది మనము, we might not see it in real time, but it might be a blessing to others. Many years later, people will come and tell you, oh, you what, ఆ రోజు అది చేశారు కదండి మీరు, ఆ రోజు మాకు ఇలా చెప్పారు కదండి, ఆ రోజు ఇలా హెల్ప్ చేశారు కదండి, మేమే అది, we were very touched what you did in the name of Jesus, and we now know the Lord అని కొన్నిసార్లు we'll see the results years later. So this little boy here, he shared whatever little he had. That lunch his mom had packed was enough just for him, but it was used to feed 5,000 men, many women and children, and there were 12 baskets of food that was left over. So that's a take home point for that we are going to learn from this story. Not only Jesus did a miracle, because Lord is a miracle worker, right? God will make impossible things possible. So and at the same time, God need people like this little boy to make his work happen, to make his miracles happen, because God needs us. We are instruments in his hands and mata. So my prayer for all of us and for me today is, Lord, help me to be the little boy who shared his lunch, so that he was a blessing to all the so many thousands of people around him that day. So let's pray that prayer, so that we will be a blessing, with whatever little we have, with how much ever we have, ఏదైనా అవ్వచ్చు. There's so many things, like the small little amount of wisdom we have, the little amount of knowledge we have, మనం ఏదైతే God gives us talents, and whatever good things we have, we'll ask the Lord to multiply them, so that we'll be a blessing to others. So that's the story today. So I'll just ask you a few questions. So what is this miracle? Jesus feeds the 5,000 men and many more, including women and children. Okay, అయితే ఎక్కడ ఇది, where did this miracle happen? It was on a mountain side near the Sea of Galilee. So that was the location where Jesus preached and fed so many people. Okay, and we don't know the little boy's name here, but he had how many loaves and fish? He had 5 loaves of fish and 5 loaves of bread and 2 fish. And there's also an interesting detail here about the bread that was made of barley. Just like we use wheat flour in our homes to make chapatis and puris, bread అంటే మనకి we use flat bread, అయితే ఆ రోజుల్లో బార్లీ యూస్ చేసేవాళ్ళు. సో దే యూస్డ్ బార్లీ. సో there were 5 loaves of barley bread and 2 fish. Okay, so that's one of, and then how many groups of fish did people sit? People sat in groups of 50. So and then it was distributed. And how many baskets were left over? 10 plus 2. So those are 12 baskets. So based on the story that we learned today, I would like us to learn a memory verse. Okay, so this is our memory verse for this week. Luke 6:38. Give and it will be given to you, a good measure, pressed down, shaken together, running over, will be poured into your lap, for with the measure you use it, it will be measured to you. Luke 6:38. So ఈ వర్స్ ఏం చెప్తుందంటే, మీకు ఎంతున్నా పర్వాలేదు, గివ్ ఇట్. అయితే వెన్ యూ గెట్ రిటర్న్స్, గాడ్ ఏం చేస్తాడు? హీ విల్ గివ్. దేవుడు ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తాడు? హీ విల్ గివ్ మోర్ దాన్. ప్రెస్ డౌన్ అంటే మనం ఎప్పుడన్నా ఒక గ్లాస్ తీసుకొని, ఇఫ్ యూఆర్ ఫిల్లింగ్ ఇట్ అప్ విత్ సే ఫర్ ఎగ్జాంపుల్ రైస్, ఒక గ్లాస్లో రైస్ వేసేసి ఇఫ్ యూ కీప్ షేకింగ్ ఇట్, you'll have more space to fill more. That is what this verse says. దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంట, మనం ఎంత ఇచ్చామో అంత కాదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ షేర్ 10 rupees, God is not going to give us 10 rupees. God is going to give us many folds, thousands, 10,000s, 100,000s, lakhs. So that is what this verse says. God is going to shake up. ఇప్పుడు you can do this experiment in home. మీరు ఒక గ్లాస్ తీసుకొని రైస్ వేసి చూడండి, it will fill up. And then shake the rice, keep on shaking it, and you'll have more space, and then you can put more rice. So that's how God is going to shower his blessings on us. So let's read the verse again.
Give, and it will be given to you. A good measure, pressed down, shaken together, and running over will be poured into your lap. For with the measure you use, it will be measured to you. Luke 6:38. తెలుగులో కూడా నేర్చుకుందాం ఈ వర్డ్స్. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడను, అణిచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. లూకా 6:38. So I would like all of you to learn this memory verse and keep it in your heart and save it in your hearts, because this is something when we go through situations like this, these are something God's word is an encouragement for us. Okay, school lo, classes lo, you can ask the Lord, Deva, you said you're going to bless this rod. I have this little wisdom that I'm going to put it in your hands, and I ask to bless this little wisdom that I have and make me ahead and bring it, use it for your glory. అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా we will see the results. So let's pray. ప్రియమైన పరలోకపు తండ్రి, దేవా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి మేము మీరు చేసిన అద్భుతాన్ని, మీరు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ప్రభా మీ పరిచర్యలో మీరు చేసిన అద్భుతాన్ని గురించి నేర్చుకున్నాం తండ్రి. దేవా, మీరు అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు ప్రభా. ఆ 5 రొట్టెలు 2 చేపలని తీసుకుని ప్రభా 5,000 men and more women and childrenకి మీరు పంచిపెట్టారు తండ్రి. అయితే ఈ చిన్న బాలుడు వలె ప్రభా, హీ వాజ్ సో రెడీ టు షేర్. మీ శిష్యుడు వచ్చి అడిగినప్పుడు ప్రభా తను వెనకాడలేదు, కానీ హీ విల్లింగ్లీ, cheerfully he gave it to his disciple. అది మీ చేతిలో పెట్టినప్పుడు ప్రభా, అది it turned out to be a blessing for thousands, Lord. దేవా, అదే అలాగునే ప్రభా మాకున్న కొద్ది ఏదైనా ప్రభా, మాకున్న కొద్ది తలాంతులు ప్రభా, మాకున్న ఏదైనా తండ్రి జ్ఞానం కానీ, మా చేతిలో ఉన్న డబ్బు కానీ, మా ఇండ్లు కానీ ప్రభా, మాకున్న మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఏవైనా ప్రభా, మాకున్న కొద్ది మీ చేతిలో వీఆర్ గివింగ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్ లార్డ్, బికాస్ దేవా మీ చేతిలో ఉన్నప్పుడు అది అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో దేవా, మీరు మా కలిగిన కొద్దిది ప్రభా మీ చేతిలో మేము అప్పచెప్పుకుంటున్నాం. దేవా, మీరు తప్పకుండా బ్లెస్ చేస్తారని తండ్రి మేము నమ్ముతున్నాం ప్రభా. దేవా, మీ పరిచర్యలోను ప్రభా ఇతరులకు ప్రభా అనేక in many ways, Lord, help us to be a blessing in the name of Jesus. ప్రభా, మనుషులు మమ్మల్ని చూసినప్పుడు తండ్రి మమ్మల్ని చూడడానికి వీళ్ళు దేవుని నామంలో, యేసు ప్రభు నామంలో వీళ్ళు చేస్తున్నారు ప్రభా అని ఎరగడానికి ప్రభా, మా గ్లోరీ కోసం కాదు, మా పేరు కోసం కాదు, కానీ తండ్రి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దట్ వీఆర్ డూయింగ్ దిస్, హెల్ప్ ఇట్ టు బి అ బ్లెస్సింగ్. మా జీవితాలని, ఈ చిన్నపిల్లల జీవితాలని మీ చేతుల్లో అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మీరు ఇక చేరి వచ్చి ఉన్న ప్రతి చిన్న బిడ్డ జీవితాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఆ రెడీనెస్, ఆ విల్లింగ్నెస్ మా హృదయాలకి మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ, మేము మళ్ళీ తిరిగి కలుసుకున్నంత వరకు ప్రభా మీరు మాతో ఉండమని, మమ్మల్ని ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఈ కొద్ది లెసన్ని ప్రభా మీరు ఆశీర్వదించి ఈ చిన్నపిల్ల హృదయాల్లో దాచుకున్నట్లు ప్రభా మీరే కంచె వేయమని ప్రార్థన చేస్తూ, యేసుక్రీస్తు వారి నామంన ఈ కొద్ది ప్రార్థన స్తుతి యేసుక్రీస్తు వారి నామంన అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. So we'll meet again next week. Until we meet next week, I pray that God be with you, the Lord be with you and protect you and guide you. And I want you to learn this memory verse, Luke 6:38. And I would suggest, నేనేం చెప్తానంటే, ఒక నోట్బుక్ తీసుకొని every Sunday all the verses that you are being given as memory verses, write them down. When you start writing them down and memorizing them, they'll stay in your heart and your brain, and then when you grow up you'll have so many verses memorized. దేవుని వాక్యం నేర్చుకుంటే ఎప్పటికైనా it will come to you when we are in need, when we are troubled. Lord will bring it to our remembrance, because God's word is an encouragement for me. Lage chinnappudu I learned so many memory verses and they're all in my heart now. Okay, so it will be a blessing to us. All right children, it was a pleasure taking care of you today,
and we will all see you back next week. Take care.